నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు ఎస్ఐపి చేస్తూ 13 lakhs లాస్ అయ్యాడు. అవును, మంత్లీ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు ప్రాపర్ డిసిప్లిన్ తో. కానీ అన్ని రాంగ్ ఫండ్స్ లో రాంగ్ అప్రోచ్ తో పెట్టి ఇలా అంతగా లాస్ అయ్యింది. చాలా మందికి ఐడియా ఉంటుంది ఎస్ఐపి అంటే సేఫ్, గ్యారంటీడ్ మనీ గ్రోత్ అని. బట్ ట్రూత్ ఏంటంటే కొన్ని కామన్ మిస్టేక్స్ వల్ల లాక్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్తాను టాప్ 7 బిగ్గెస్ట్ ఎస్ఐపి మిస్టేక్స్ గురించి. మీ ఎస్ఐపి సేఫ్ గా ఉండాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ ట్యాప్ దట్ లైక్ బటన్. మీ ఒక్క లైక్ నాకు మరియు మా టీమ్ కి ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ లా ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చిందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పిన ఒపీనియన్స్ అండ్ వ్యూస్ నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే. దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో కూడా కాదు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు ప్లీజ్ మీ రీసెర్చ్ కూడా తప్పకుండా చేయండి. మిస్టేక్ 1, థింకింగ్ ఎస్ఐపి ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ రిచ్. చాలా మందికి ఇదొక బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎస్ఐపి చేస్తే చాలు ఆటోమేటిక్ గా రిచ్ అవ్వచ్చు అని. బట్ రియాలిటీ ఏంటంటే ఎస్ఐపి ఇస్ జస్ట్ ఏ మెథడ్, నాట్ సమ్ మ్యాజిక్ ఫార్ములా. ఇమాజిన్ చేయండి, మీరు ఒక చిన్న ప్లాంట్ ని డైలీ వాటర్ పోస్తున్నారు అని. కానీ ఆ ప్లాంట్ ఒక సీడ్ నే వీక్ గా ఉంటే ఈవెన్ మీరు డైలీ వాటర్ పోసినా సరే ఇట్ వోంట్ గ్రో ఇంటూ ఏ స్ట్రాంగ్ ట్రీ. సేమ్ లాజిక్ ఎస్ఐపిస్ మీద కూడా అప్లై అవుతుంది. ఫండ్ ఇట్ సెల్ఫ్ పూర్ పెర్ఫార్మర్ అయితే మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసిన 5 to 10 years వరకు కూడా రిటర్న్స్ రాకపోవచ్చు. ఇన్ఫాక్ట్ లాసెస్ లో కూడా వస్తాయి. ఎస్ఐపి అంటే డిసిప్లిన్, కానీ డిసిప్లిన్ రాంగ్ డైరెక్షన్ లో ఉంటే ఫెయిల్యూర్ ఇన్ఎవిటబుల్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నా ఫ్రెండ్ మంత్లీ 10,000 ఎస్ఐపి చేస్తున్నాడు. కానీ హీ చూసెస్ ఏ హై ఎక్స్పెన్స్ రేషియో ఫండ్ అండ్ అది లాస్ట్ 5 years నుంచి కంటిన్యూస్ గా అండర్ పెర్ఫార్మ్ అవుతూనే ఉంది. దీని రిజల్ట్ ఏంటి? 6 years తర్వాత కూడా రిటర్న్స్ జస్ట్ 3.5% పర్ ఇయర్. అంటే ఎఫ్డి కంటే కూడా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఇది కొన్ని సేవింగ్స్ అకౌంట్స్ రిటర్న్స్ కన్నా కూడా చాలా తక్కువ. ఇది నేను నా ఇమాజినేషన్ లో చెప్పడం కాదు. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, investors who blindly trust SIPs in poor performing funds end up with disappointing result even after years of investment. ఈ ఆర్టికల్లో క్లియర్ గా చెప్పారు, ఎస్ఐపి చేస్తున్నావు అంటే కాదు, ఏ ఫండ్ లో చేస్తున్నావు అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది యూట్యూబ్ లో టాప్ రిటర్న్ ఫండ్స్ చూసి పాస్ట్ 1 year పెర్ఫార్మెన్స్ బేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆ ఫండ్స్ ఆల్రెడీ పీక్ లో ఉంటాయి బై ద టైం మీరు ఎంటర్ అవుతారు అండ్ రిటర్న్స్ స్లో అయిపోతాయి. సో ఆల్వేస్ రిమెంబర్, ఎస్ఐపి ఇస్ లైక్ ఏ వెహికల్, బట్ డైరెక్షన్ రాంగ్ అయితే డెస్టినేషన్ కూడా రీచ్ అవ్వలేరు. మీ ఫండ్ సెలెక్షన్ లో ఇంకా కొన్ని కీ పాయింట్స్ చూడాలి. 5 year and 10 year కన్సిస్టెంట్ గా పెర్ఫార్మెన్స్ ఉందా? ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందా? ఫండ్ మేనేజర్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతున్నారా? పియర్ కేటగిరీలో టాప్ 25% లోనే ఆ ఫండ్ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిస్తేనే ట్రూ ఎస్ఐపి సక్సెస్ కి రియల్ కీ. సో నెక్స్ట్ టైం ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అని అనిపిస్తున్నప్పుడు జస్ట్ డోంట్ ఆస్క్ ఎస్ఐపి చేస్తున్నారు కదా, ఇన్స్టెడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ ఫండ్ లో చేస్తున్నానా అని. మిస్టేక్ 2, చూసింగ్ రెగ్యులర్ ప్లాన్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ప్లాన్. చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే కామన్ బ్లండర్ ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ప్లాన్. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. రెగ్యులర్ ప్లాన్స్ అంటే కమిషన్ ఆర్ బ్రోకర్ చార్జెస్ ఉంటాయి, బికాస్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు వయా ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్ ఆర్ సమ్ యాప్ ప్లాట్ఫామ్స్. డైరెక్ట్ ప్లాన్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ మ్యూచువల్ ఫండే, బట్ మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో మ్యాజిక్ ఏంటంటే కమిషన్ ఉండదు. సో న్యాచురల్లీ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. అస్యూమ్ చేద్దాం, మీరు 10,000 పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ ఫర్ 20 years. ఇప్పుడు 2 ఆప్షన్స్ కన్సిడర్ చేద్దాం, రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్ లో ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 1.8%. అదే డైరెక్ట్ ప్లాన్ లో ఎక్స్పెన్స్ రేషియో ఓన్లీ 0.8%. లెట్స్ ఆల్సో అస్యూమ్ దట్ బోత్ ఫండ్స్ గివ్ 12% గ్రాస్ యాన్యువల్ రిటర్న్. కానీ ఎక్స్పెన్స్ రేషియో సబ్ట్రాక్ట్
చేశాక రెగ్యులర్ ప్లాన్ నెట్ రిటర్న్ బికమ్స్ 10.2%. అదే డైరెక్ట్ ప్లాన్ నెట్ రిటర్న్ బికమ్స్ 11.2%. ఒక 20 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ వాల్యూ ఏంటి? రెగ్యులర్ ప్లాన్ 78.6 lakhs, డైరెక్ట్ ప్లాన్ 89.7 lakhs. వీటి మధ్యన డిఫరెన్స్ ఆల్మోస్ట్ 10 lakhs. అంటే దాదాపుగా 12% టోటల్ అమౌంట్ లాస్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ కమిషన్ అండ్ రాంగ్ ప్లాన్ సెలెక్షన్. ఈ 10 lakhs డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక బ్రాండ్ న్యూ కార్ ఆర్ ఈవెన్ మీ కిడ్స్ కాలేజ్ ఫీజ్. కానీ ఇందులో ఒక వరస్ట్ పార్ట్ ఏంటంటే చాలా మందికి ఈ లీక్ గురించి తెలియదు కూడా. చాలా యాప్స్ రెగ్యులర్ ప్లాన్ ని రికమెండ్ చేస్తాయి బికాస్ వాళ్ళకి కమిషన్ వస్తుంది. మీరు అనుకుంటారు నేను నా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేశాను అని, బట్ ఇన్ రియాలిటీ సమ్వన్ ఎల్స్ ఇస్ కాంపౌండింగ్ ఆన్ యువర్ మనీ. సో ఆల్వేస్ డైరెక్ట్ ప్లాన్స్ ని ప్రిఫర్ చేయండి, ఎస్పెషల్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఎస్ఐపిస్. యూజ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఏఎంసి వెబ్సైట్స్ డైరెక్ట్ గా, లేదా జిరోదా కాయిన్, లేదా గ్రో డైరెక్ట్ మోడ్ ఎక్సెట్రా. ఫండ్ సెలెక్షన్ ముందు రీసెర్చ్ చేయండి, బట్ ఇన్వెస్ట్మెంట్ టైంలో డైరెక్ట్ ప్లాన్ మాత్రమే చూస్ చేయండి. ఇది చిన్న స్టెప్ బట్ ఎ పవర్ఫుల్ డిఫరెన్స్. మిస్టేక్ 3, ఎస్ఐపిని టైం చేయడం. ఎన్ఏవి చూసి స్విచ్ చేయడం, పానిక్ లో ఎస్ఐపి స్టాప్ చేయడం. బ్రో మార్కెట్ డౌన్ ఉంది కదా, వెయిట్ చేద్దాం, నెక్స్ట్ మంత్ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం, ఈ ఫండ్ ఎన్ఏవి చాలా తగ్గింది, ఇప్పుడే స్విచ్ చేసేద్దాం. ఇలాంటి డైలాగ్స్ వినడం ఆర్ చేయడం కామన్. మార్కెట్ ని టైం చేయాలని ట్రై చేయడం ఆర్ లో ఎన్ఏవి ఫండ్ అంటే చీప్ అని అజ్యూమ్ చేయడం, ఇదంతా ఒక కామన్ ట్రాప్. బట్ ఎస్ఐపిస్ రియల్ బ్యూటీ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు టైమ్ ద మార్కెట్. మార్కెట్ రైజ్ అయినా ఫాల్ అయినా ఎస్ఐపి వర్క్స్ బెస్ట్ ఓన్లీ వెన్ యు ఆర్ స్టే కన్సిస్టెంట్. ఎకనామిక్ టైమ్స్ ఇంకా మోతీలాల్ ఒస్వాల్ స్టడీ చెప్పింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ పర్ఫెక్ట్లీ పిక్ ద బెస్ట్ డే ఆఫ్ ద మంత్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి, రిటర్న్స్ ఓన్లీ ఇంప్రూవ్ బై 1%, జస్ట్ 1% మాత్రమే. బట్ ఫర్ దట్ 1% మీ మెంటల్ పీస్, టైమ్, ఎఫర్ట్ అన్ని కాంప్రమైజ్ చేయాలా? లెట్స్ లుక్ ఎట్ ఇట్ ప్రాక్టికల్లీ. ఇమాజిన్ 2 friends, రామ్ అండ్ సందీప్. వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు 10,000 ఎస్ఐపి మంత్లీ ఫర్ 15 years. రామ్ సింపుల్ గా మంత్ ఆఫ్టర్ మంత్ బ్లైండ్లీ కంటిన్యూ చేస్తాడు, నో ఓవర్ థింకింగ్, నో స్కిప్పింగ్. సందీప్ ట్రైస్ టు టైమ్ ద మార్కెట్, సమ్ టైమ్స్ స్కిప్ చేస్తాడు, సమ్ టైమ్స్ డిలే చేస్తాడు, సమ్ టైమ్స్ ఎన్ఏవి చూసి ఫండ్ స్విచ్ చేస్తాడు. వీటి రిజల్ట్ ఏంటంటే రామ్ ఎర్న్స్ 12% యావరేజ్ CAGR అండ్ ఆఫ్టర్ 15 years హిస్ పోర్ట్ఫోలియో వాల్యూ ఈస్ 50 lakhs. సందీప్ మార్కెట్ ని టైం చేయాలని ట్రై చేసి బ్రేక్స్ తీసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తాడు. వీటి ఎండ్ రిజల్ట్ ఆయన రిటర్న్స్ జస్ట్ 10.5%. హిస్ టోటల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 43.8 lakhs. ఆ 6 to 7 lakhs డిఫరెన్స్ ఏంటంటే రాంగ్ ఫండ్స్ కాదు, జస్ట్ బ్రేకింగ్ ద ఎస్ఐపి రిథమ్ అంతే. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఎన్ఏవి చూసి ఫండ్స్ స్విచ్ చేయడం. ఇదొక బిగ్గెస్ట్ మిస్టేక్. చాలా మంది లో ఎన్ఏవి ఫండ్స్ ని చూసి చీప్ అని అనుకుంటారు, బట్ రిమెంబర్ ఎన్ఏవి అంటే స్టాక్ ప్రైస్ కాదు. లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఫండ్ ఏ ఎన్ఏవి 100 rupees, ఫండ్ బి ఎన్ఏవి 20 rupees. మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ ఏలో 100 units వస్తాయి, ఫండ్ బిలో 500 units వస్తాయి. బట్ రియల్ పెర్ఫార్మెన్స్ యూనిట్ కౌంట్ మీద కాదు, మీ ఫండ్ మేనేజర్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ రన్ బిహైండ్ ఎన్ఏవిస్. బేసికల్లీ ఒక సింపుల్ రూల్ ఫాలో చేయండి, పిక్ ఏ డేట్ అండ్ స్టిక్ టు ద ప్రాసెస్. ఒక ఫిక్స్డ్ డేట్ సెలెక్ట్ చేయండి, లైక్ 5th, 10th ఆర్ సాలరీ డే. వన్స్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మార్కెట్ లో ఏం జరిగినా ఇగ్నోర్ చేయండి. డోంట్ don't delay, because long term లో రూపీ కాస్ట్ యావరేజింగ్ పవర్ విల్ సైలెంట్లీ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. కానీ పానిక్ సిచ్యువేషన్ లో చాలా మంది ఎస్ఐపిస్ ని స్టాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. యాజ్ పర్ ఫండ్స్ ఇండియా బిహేవియర్ స్టడీ, మోస్ట్ ఇన్వెస్టర్స్ స్టాప్ ఎస్ఐపిస్ డ్యూరింగ్ ద డిసప్పాయింట్మెంట్ ఫేజ్, విచ్ ఈస్ యూజువల్లీ 2 to 4 years into the ఎస్ఐపి, రైట్ బిఫోర్ ద కాంపౌండింగ్ కర్వ్ కిక్స్ ఇన్. ఎగ్జాక్ట్లీ అప్పుడే మ్యాజిక్ స్టార్ట్ కాబోతుంది. కానీ వాళ్ళకి పేషెన్స్ లేకపోతే దే క్విట్. లెట్స్ టాక్ ప్రాక్టికల్. మార్చ్ 2020లో మార్కెట్ 35% క్రాష్ అయింది అనుకోండి. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఎన్ఏవి క్రాష్ కి ముందు 50 rupees ఉంది. క్రాష్ అయిన తర్వాత ఎన్ఏవి డ్రాప్ అయ్యి 35 rupees కి వచ్చింది. బట్ మీరు ఆ టైంలో 5,000 ఎస్ఐపి కంటిన్యూ చేశారు. ఎట్ 50 rupees ఎన్ఏవి యూ గెట్ 100 units. అదే ఎట్ 35 rupees ఎన్ఏవి యూ గెట్ 142 units. అంటే ఏంటంటే మార్కెట్ క్రాష్ టైంలో ఎస్ఐపి కంటిన్యూ చేస్తే
చీప్ గా మోర్ యూనిట్స్ కొంటారు. ఇవి మార్కెట్ రికవర్ అయ్యాక డబుల్ రిటర్న్స్ అవుతాయి. కానీ మీరు అప్పుడు కానీ ఎస్ఐపి స్టాప్ చేస్తే యు మిస్ ద గోల్డెన్ కాంపౌండింగ్ ఎంట్రీ. ఎన్ఏవిస్ మళ్ళీ పెరిగిన తర్వాత ఫ్యూవర్ యూనిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో లాక్స్ ఆఫ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. నిజమేంటంటే మార్కెట్ ఫియర్ ని ఫేస్ చేయాలి, అవాయిడ్ చేయడం కాదు. క్రాషెస్ ఆర్ నాట్ ఎ బగ్, దే ఆర్ ఎ ఫీచర్. అవి ఎక్సెస్ ని క్లీన్ చేస్తాయి అండ్ రివార్డ్ ద బ్రేవ్. మీరు ఎవ్రీడే కానీ స్కిప్ చేస్తే ఫ్యూచర్ లో వెల్త్ లూజ్ అవుతారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, కానీ చాలా మంది స్టాప్ ఇట్ ప్లీజ్ ప్లాన్ లాగా యూజ్ చేస్తారు వెన్ ఎవర్ మార్కెట్ ఫాల్స్. మీరు ఆ పర్సన్ లా చేయొద్దు. సింపుల్ గా చెప్పాలంటే క్రాష్ టైంలో ఎస్ఐపి పాస్ చేయడం అంటే ఒక సేల్ ఉందని మాల్ కి వెళ్ళాక షాపింగ్ క్యాన్సిల్ చేయడం లాగా ఉంటుంది. జస్ట్ లెట్ ఎస్ఐపి డూ ఇట్స్ జాబ్ ఈవెన్ ఇన్ డార్క్నెస్. లైట్ వస్తుంది, కాంపౌండింగ్ సైలెంట్లీ జరుగుతుంది. నౌ షేర్ దిస్ వీడియో విత్ యువర్ వన్ ఫ్రెండ్ ఎవరైతే ఓన్లీ మూడ్ బాగా ఉన్నప్పుడే ఎస్ఐపి చేస్తున్నారు. మిస్టేక్ 4, ఓవర్ డైవర్సిఫికేషన్ ఆర్ పూర్ ఫండ్ సెలెక్షన్. చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. 5 to 6 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుని బాగా డైవర్సిఫై చేశాం కదా అని ఫీల్ అవుతారు. కానీ నిజమేంటంటే ఈ ఫండ్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ స్టాక్ లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ ఇవి ప్రతి ఫండ్ లో రిపీట్ అవుతాయి. యాజ్ పర్ ఈటీ మనీ అనాలిసిస్ 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ మధ్యన 40 to 60% ఓవర్లాప్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఓవర్లాపింగ్ 80% కూడా ఉంటాయి. అంటే పేపర్ మీద డైవర్సిఫై అయ్యాం కదా అని కనిపిస్తుంది, బట్ రియల్ గా మీరు సేమ్ స్టాక్ మీద రిపీటెడ్ గా బెట్ చేస్తున్నారు. సో 5 to 6 ఫండ్స్ వేసుకుని మీరు అనుకుంటారు డైవర్సిఫికేషన్ అని, కానీ రియాలిటీలో సేమ్ స్టాక్స్ మీద ఓవర్ ఎక్స్పోజర్ అవుతుంది. రిస్క్ పెరిగింది, రిటర్న్ లో వాల్యూ తగ్గిపోతుంది. అనుకోండి 5 డిఫరెంట్ ఏఎంసీ నుంచి లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా సేమ్ టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. యాజ్ పర్ ఈటీ మనీ ఓవర్లాప్ 80% వరకు ఉంటుంది. అంటే డైవర్సిఫికేషన్ అనేది ఇల్యూజన్ మాత్రమే. యు ఫీల్ సేఫ్ బట్ రిస్క్ మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ వరస్ట్ పార్ట్, ఎక్స్పెన్స్ రేషియో అన్ని ఫండ్స్ లో సెపరేట్లీ రిపీట్ అవుతుంది. ఓవర్ డైవర్సిఫికేషన్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాన్సంట్రేషన్ రిస్క్. టాప్ స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ అయితే అన్ని ఫండ్స్ లో డ్యామేజ్ వస్తుంది. ఇన్ఎఫిషియంట్ కాంపౌండింగ్. సేమ్ స్ట్రాటజీలో మనీ స్ప్రెడ్ చేస్తే రియల్ గ్రోత్ ని మ్యూట్ చేస్తారు. ట్రాకింగ్ హెడేక్. 6 to 7 ఫండ్స్ ని ట్రాక్ చేయడం స్ట్రెస్ఫుల్, రీబ్యాలెన్స్ చేయడం మిస్ అవ్వచ్చు. హై ఫీజ్. ఎక్స్పెన్స్ రేషియో ప్రతి ఫండ్ లో సెపరేట్ గా డిడక్ట్ అవుతుంది. దీని వల్ల మీ రిటర్న్స్ బర్న్ అవుతాయి సైలెంట్లీ. సో ఐడియల్ స్ట్రాటజీ ఏంటంటే 3 to 5 ఫండ్స్ మాక్సిమం. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని డిఫరెంట్ కేటగిరీస్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక సింపుల్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఐ రిపీట్ వన్ మోర్ టైం, ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు. నౌ లెట్స్ సీ one large cap fund. Example SBI Blue Chip or ICICI Pru Blue Chip for stability. One multi-cap or flexi-cap fund for flexibility and diversification across market caps. One mid-cap or small-cap fund only if మీకు risk appetite ఉంది అంటే. ఆప్షనల్ గా one thematic or sector fund only if మీరు ఆ సెక్టార్ గురించి డీప్ గా అర్థం చేసుకున్నారు. ఇలా చేస్తే రియల్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. జస్ట్ ఫండ్స్ మాత్రమే కాదు, స్ట్రాటజీస్, థీమ్స్ అండ్ రిస్క్ లెవెల్ కూడా డిఫర్ అవుతాయి. ట్రై టు కీప్ ఓవర్లాప్ బిలో 60%. ఒకవేళ ఓవర్లాప్ 70 to 80% వరకు వస్తే ఒక ఫండ్ ని ఎలిమినేట్ చేయండి. ఈజ్ ఎ స్మార్ట్ చాయిస్. అండ్ మిగిలిన మైండ్ సెట్ కూడా మారాలి. మోర్ ఫండ్స్ అంటే బెటర్ డైవర్సిఫికేషన్ కాదు. రైట్ మిక్స్ ఆఫ్ ఫ్యూవర్ ఫండ్స్ ఈక్వల్ టు స్మార్ట్ ఇన్వెస్టింగ్. నౌ కామెంట్స్ లో చెప్పండి మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయో. మిస్టేక్ నెంబర్ 5, నో గోల్, నో స్ట్రాటజీ, ఇమోషనల్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అంటే జస్ట్ ఫండ్స్ లో మనీ పెట్టడం కాదు. క్లియర్ గోల్ అండ్ స్ట్రాటజీ లేకుండా ఎస్ఐపి స్టార్ట్ చేస్తే పానిక్ సెల్లింగ్ ఆర్ ఎయిమ్లెస్ ఫండ్ స్విచ్చింగ్ ఇన్ఎవిటబుల్. ముందు మీరు డెస్టినేషన్ సెలెక్ట్ చేయకపోతే రోడ్ లో ఏదో రాంగ్ టర్న్ అవ్వచ్చు. చాలా మంది ఇన్వెస్టర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే క్లారిటీ లేకుండా స్టార్ట్ చేస్తారు. లైక్ హౌస్ పర్చేస్, రిటైర్మెంట్ కార్పస్ ఆర్ కిడ్స్ ఎడ్యుకేషన్ లాంటి గోల్స్ డిఫైన్ చేయరు. దీని రిజల్ట్ మార్కెట్ డిప్ అయినప్పుడు పానిక్ చేసి రిడీమ్ చేస్తారు. మార్కెట్ లో ర్యాలీ ఛాన్స్ ఉంది అని న్యూస్ వస్తే హాట్ ఫండ్ చేసి మరీ స్విచ్ చేస్తారు. బట్ ఇమోషన్ డ్రివెన్ డెసిషన్స్
ఆల్మోస్ట్ ఆల్వేస్ లీడ్ టు లాంగ్ టర్మ్ అండర్ పెర్ఫార్మెన్స్. ఈ ఆర్టికల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్వెస్టర్స్ వితౌట్ క్లియర్ గోల్స్ టెండ్ టు రిడీమ్ డ్యూరింగ్ లోస్ ఆర్ స్విచ్ ఫండ్స్ టూ ఆఫెన్, లీడింగ్ టు లాంగ్ టర్మ్ అండర్ పెర్ఫార్మెన్స్. గోల్ లేకుండా ఎవ్రీ మార్కెట్ మూవ్మెంట్ బికమ్స్ ఏ సిగ్నల్ టు రియాక్ట్, అండ్ ఓవర్ ది టైమ్ ప్రతి రియాక్షన్ కాంపౌండింగ్ ని స్లోగా డెస్ట్రాయ్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, ఇమోషనల్ ఇన్వెస్టింగ్ అంటే వెల్త్ కిల్లింగ్ సైకిల్. నో గోల్ అంటే నో కన్సిస్టెన్సీ, నో స్ట్రాటజీ అంటే ఇంపల్సివ్ చాయిసెస్. ఫండ్స్ ని ఫ్రీక్వెంట్ గా స్విచ్ చేస్తే మల్టిపుల్ ఎగ్జిట్ లోడ్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, కంటిన్యూటీ లాస్, ఇవన్నీ కలిసి ఎస్ఐపి కాంపౌండింగ్ ఒక ట్రూ బెనిఫిట్ ని కిల్ చేస్తాయి. మైండ్ సెట్ షిఫ్ట్, స్టార్ట్ విత్ ఏ ఫైనాన్షియల్ గోల్ ఆర్ స్టిక్ టు ఏ స్ట్రాటజీ. ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడగండి. వాట్స్ మై గోల్? ఎగ్జాంపుల్ 50 lakhs ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇన్ 12 years. లేదా విచ్ టైప్ ఆఫ్ ఫండ్స్ అలైన్ విత్ దట్ గోల్? లార్జ్ క్యాపా, మల్టీ క్యాపా ఆర్ మల్టీ అసెటా? వాట్స్ మై రిస్క్ అపెటైట్? కన్జర్వేటివా, బ్యాలెన్స్డా ఆర్ అగ్రెసివ్? హౌ ఆఫెన్ విల్ ఐ రివ్యూ మై పోర్ట్ఫోలియో? ఎవ్రీ 6 to 12 months? ఈ మ్యాప్ మీకు క్లియర్ గా ఉంటే మార్కెట్ క్రాష్ అయినా కూడా పానిక్ లో సెల్ చేయరు. ఫండ్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా ర్యాండమ్ స్విచ్చింగ్ చేయరు. మీరు ఆల్వేస్ చెక్ చేస్తారు మీ గోల్ అండ్ టైమ్ లైన్, నాట్ ఇమోషన్. మిస్టేక్ నెంబర్ 6, నో ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ ఇన్సూరెన్స్. ఇలా ఉంటే ఎస్ఐపికి బిగ్గెస్ట్ థ్రెట్. చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, సూపర్. కానీ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే, లైఫ్ లో సడన్ షాక్స్ వస్తే, లైక్ హెల్త్ ఎమర్జెన్సీ, జాబ్ లాస్, యాక్సిడెంట్, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ని ఫోర్స్ గా సెల్ చేయడం తప్పకుండా జరుగుతుంది. వరస్ట్ పార్ట్ ఏంటంటే మార్కెట్ క్రాష్ టైంలో ఎన్ఏవి లోగా ఉంటుంది, అంటే లాస్ కన్ఫర్మ్. కాంపౌండింగ్ బ్రేక్ అవుతుంది, ట్యాక్సెస్ కట్ అవుతాయి, ఎగ్జిట్ లోడ్ కూడా పడిపోతుంది. టోటల్ గా మీ పీస్ కి బై బై చెప్పాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ కాదు, ఇట్ షుడ్ బి ఇన్ లిక్విడ్ అసెట్స్. లేదంటే లాసెస్ కన్ఫర్మ్ ఇఫ్ సోల్డ్ డ్యూరింగ్ మార్కెట్ డిప్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తారు మినిమం 6 months మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్ లో ఉండాలి అని. లేదా అన్స్టేబుల్ ఇన్కమ్ ఉంటే 12 months బెటర్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ ని ఎక్కడ పెట్టాలి? లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, స్వీప్ ఇన్ ఎఫ్డీస్, హై ఇంట్రెస్ట్ సేవింగ్ అకౌంట్. ఇలా పెట్టి రెడీగా ఉంటే మార్కెట్ క్రాష్ అయినా, ఒక పక్కన జాబ్ పోతే కూడా యూ కెన్ సర్వైవ్ వితౌట్ టచింగ్ యువర్ ఎస్ఐపి. ఎఫ్డి బ్రేక్ చేసినప్పుడు 0.5 to 1% పెనాల్టీ ఉంటుంది. బట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ని లాస్ లో సెల్ చేయడం అంటే అది ఇంకా వరస్ట్. ఈ మిస్టేక్స్ ఎస్ఐపి ప్లాన్ ని ఎందుకు డెస్ట్రాయ్ చేస్తుందంటే ఎగ్జిట్ లోడ్స్ అండ్ ట్యాక్సెస్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని 1 year లోపల సెల్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఈవెన్ మీరు లాంగ్ టర్మ్ లో కూడా ఎల్టీసీజీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. అంటే మీరు ప్రాఫిట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఎండ్ లో ట్యాక్స్ కి ఫీడ్ చేస్తారు. నెక్స్ట్, లాస్ట్ కాంపౌండింగ్. ఎస్ఐపి అంటే పేషెన్స్ ఇంకా కన్సిస్టెన్సీ. ఒక పానిక్ సెల్ ఆర్ రిడీమ్ చేయడం వల్ల ఇయర్స్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అవుతుంది. ఒక్కసారి మీ మొమెంటం బ్రేక్ అవ్వగానే లాంగ్ టర్మ్ రిటర్న్స్ స్లో అవుతాయి. ఇమోషనల్ డ్యామేజ్. ఎమర్జెన్సీలో ఇన్వెస్ట్మెంట్స్ ని రీడీమ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మీరు ఎస్ఐపి రీస్టార్ట్ చేయాలంటే మీ మైండ్ లో డౌట్ వస్తుంది, ఫియర్, హెజిటేషన్ డెవలప్ అవుతుంది, మీ స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే 6 to 12 months ఎక్స్పెన్సెస్ ని ఎమర్జెన్సీ ఫండ్ లో పెట్టి రెడీగా ఉండాలి. లేదా లిక్విడ్ ఫండ్స్, స్వీప్ ఇన్ ఎఫ్డీస్, హై ఇంట్రెస్ట్ సేవింగ్ అకౌంట్. ఈ ఆప్షన్స్ లో ఉంటే ఈజీ యాక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఈవెన్ 1 lakh లేకపోయినా పర్వాలేదు, మంత్లీ ఆటో ఎస్ఐపి లో లిక్విడ్ ఫండ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ స్మాల్, బిగ్ ప్రొటెక్షన్. హై లిమిట్ క్రెడిట్ కార్డ్ ఆర్ సెక్యూరిటీస్ మీద ఎమర్జెన్సీ లోన్ ని బ్యాకప్ లాగా పెట్టుకోండి. బట్ నెవర్ డిపెండ్ ఆన్ రీడీమింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఆల్సో ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇవి కంపల్సరీ. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఎస్ఐపిని బ్రేక్ చేయకూడదు. అండ్ రిమెంబర్ దిస్ సీన్ బ్రో, మార్కెట్ క్రాష్ అవుతుంది, పానిక్ లో ఎస్ఐపి రిడీమ్ చేస్తా. ఆ మూమెంట్ లో మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఎస్ఐపి టచ్ చేయకుండా ఉంటారు. గ్రోత్ కంటిన్యూగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ హై ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ని ఎస్ఐపికి సీట్ బెల్ట్ లాగా కన్సిడర్ చేయండి. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి, ఇన్సూరెన్స్ తీసుకోండి, తర్వాత మాత్రమే ఎస్ఐపి స్టార్ట్ చేయండి. మీ పీస్ తో, పవర్ తో వెల్త్ ని బిల్డ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 7, పోర్ట్ఫోలియో రివ్యూ అండ్ రీబ్యాలెన్స్ చేయకపోవడం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఓకే ఒకసారి పెట్టేశాం కదా చాలు అని ఫీల్ అవ్వడం. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్స్ లో ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. మార్కెట్స్ చేంజ్ అవుతాయి,
ఫండ్ పెర్ఫార్మెన్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మీరు పర్సనల్ గా గోల్స్ కూడా మార్చొచ్చు. కానీ మీరు పోర్ట్ఫోలియోని రివ్యూ చేయకపోతే రిస్క్ లెవెల్ సైలెంట్ గా పెరిగిపోతాయి మీకు తెలియకుండా. లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. 2020లో మీరు 3 lakhs లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారు. 2 lakhs మిడ్ క్యాప్ అండ్ 1 lakh స్మాల్ క్యాప్ లో పెట్టి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేశారనుకోండి. అంటే టోటల్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఓన్లీ 50%. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025 మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అగ్రెసివ్ గా గ్రో అయ్యాయి. లార్జ్ క్యాప్ స్టేబుల్ గా ఉంది. ఇప్పుడు చూస్తే పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ 60% కి పెరిగింది. మీరు ప్లాన్ చేయకుండా రిస్క్ సైలెంట్ గా హై అయిపోయింది. ఇలా మార్కెట్ పెర్ఫార్మ్ చేయడం వల్ల ఒరిజినల్ అలొకేషన్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అందుకే ఇయర్లీ ఒక్కసారైనా పోర్ట్ఫోలియో రివ్యూ అండ్ రీబ్యాలెన్స్ చేయడం కంపల్సరీ. రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ లాగా ఫాస్ట్ గా గ్రో అయ్యే కేటగిరీస్ లో ప్రాఫిట్స్ ని బుక్ చేయడం, ఆ మనీని లార్జ్ అండ్ డెప్త్ ఫండ్స్ లాగా స్టేబుల్ కేటగిరీస్ లో షిఫ్ట్ చేయడం. ఇలా చేస్తే సెల్ హై బై లో లాజిక్ ఆటోమేటిక్ గా ఫాలో చేస్తారు. ప్రాఫిట్స్ సెక్యూర్ చేస్తారు, రిస్క్ తగ్గిస్తారు. కానీ చాలా మంది ఓవర్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ని విన్నర్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ ఆ ఫండ్ లో రిటర్న్స్ తో పాటు రిస్క్ కూడా డబుల్ అవుతుంది. మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు అవి ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తాయి. సెబీ అండ్ ఏఎంఎఫ్ఐ కూడా క్లియర్ గా చెప్పాయి, ఒక్కసారి ఇయర్ కి రివ్యూ చేయండి అని. లేదా మీ లైఫ్ లో మేజర్ చేంజ్ వస్తాయి, మ్యారేజ్, చైల్డ్ బర్త్, జాబ్ చేంజ్, ఇమ్మీడియట్ గా పోర్ట్ఫోలియోని రివ్యూ చేయాలి. ఫైనల్ గా చెప్పాలంటే పోర్ట్ఫోలియోని రివ్యూ చేయకపోవడం అంటే బ్లైండ్ ఫోల్డ్ తో కార్ డ్రైవ్ చేయడం లాంటిది. స్టార్టింగ్ లో స్మూత్ గా ఉంటుంది, కానీ ఒక షార్ప్ టర్న్ లో క్రాష్ ఫిక్స్. సో ఫిక్స్ చేసుకోండి. ఎవ్రీ 12 months ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టండి. పోర్ట్ఫోలియో రివ్యూ చేయండి, రీబ్యాలెన్స్ చేయండి, మీ ఒరిజినల్ ప్లాన్ కి రీఅలైన్ చేయండి. ఇలాంటి డిసిప్లిన్ తో ఎస్ఐపి జర్నీ సేఫ్, స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పటికి మీరు చేసిన మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ గా చేయండి, రెగ్యులర్ గా రివ్యూ చేయండి అండ్ మీ సెక్యూర్ ఫ్యూచర్ ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ గ్రో టుగెదర్ ఇన్ దిస్ జర్నీ. మీ బాలా సైనింగ్ ఆఫ్.